ఈ స్టాక్ లో మీ షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి. ఒకవేళ ఈ స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఎప్పుడు చూపిస్తుందంటే 30.63 దగ్గర ఒకవేళ పొద్దున్నే స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిందనుకోండి, అప్పుడు అది డౌన్ ట్రెండ్ చూపిస్తుందని అర్థం అనమాట. అలా మేము ఇంకా రిస్క్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు ఎంత ప్రాఫిట్ లో ఉంటే అది సేల్ చేసుకోండి. లేదు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 33.68 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు ఇది కంపల్సరీ 40-45 దాకా వెళుతుంది, అప్ ట్రేడ్ లో ఉందని మీరు గుర్తుంచుకోవాలి. ప్రస్తుతానికి ఇది 32.27 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అయితే గనక ఇది నేను చెప్పాను కదా, ఒక్క నెలలో అంటే షార్ట్ టర్మ్ లో ఇది తప్పకుండా 40 నుంచి 42 రూపాయల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం షార్ట్ టర్మ్ లో అంటే 1 మంత్ కి ఎదురు చూసి దీన్ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది నేనెందుకు చెప్తున్నానంటే, ఇది టెక్నికల్ గా బుల్లిష్ లో ఉంది, అలాగే దీని వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉందంటే దగ్గర దగ్గర కోట్లల్లో ఉందన్నమాట. ప్రస్తుతానికి వాల్యూమ్ వచ్చి 1,20,00,000 వరకు కూడా వాల్యూమ్ అనేది ఉంది. దానివల్లే ఇది బుల్లిష్ ట్రెండ్ లోనే కంపల్సరీ ఇది 1 మంత్ లో 40 దాటొచ్చు అనేది ఒక అంచనా అనమాట. ఇది షార్ట్ టర్మ్ అనమాట. అదే లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ గనక మీరు ఉంచుకోగలిగితే ఇది 75 రూపాయల నుంచి 76 రూపాయల దగ్గర కూడా బుల్లిష్ ట్రెండ్ లోనే నడుస్తుంది. ఇంకా ఎవరన్నా కొత్తగా దీంట్లో ఎంటర్ అవ్వచ్చా అని అడిగితే, ఇది గనక 30 రూపాయలకి కిందకి ట్రేడ్ అయితే 30 రూపాయల దగ్గర మనము దీన్ని బై చేయొచ్చు. అలాగే దీన్ని మీ వాచ్ లిస్ట్ లో తప్పకుండా పెట్టుకోండి. ఎప్పుడైతే 30 రూపాయల ట్రెండ్ కిందకి దిగుతుందో అప్పుడు తప్పకుండా మళ్ళీ ఇంకా ఏమైనా షేర్స్ యాడ్ చేయాలన్నా లేదా కొత్తగా ఎంటర్ ఎవరైనా అవ్వాలన్నా అక్కడ అవ్వచ్చు అనమాట.